రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడ నవయుగ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ వినాయకుని లడ్డు వేలం ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లెలగూడ నివాసి 38వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బచ్చనమోని పద్మ నరసింహ యాదవ్ 5,61,000 రూపాయలకు కైవసం చేసుకున్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుంచి లడ్డు వేలంపాట్లో పాల్గొంటున్నారని, అయితే ఈసారి మాత్రం లడ్డూను కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు। जय बोलो गणेश महाराज की जय।
ఫోన్ చేస్తారా? నవయుగ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేషుని యొక్క లడ్డూని కైవసం చేసుకున్న మా మిత్రుడు మా తమ్ముడు నరసింహ యాదవ్ గారికి నేను శుభాకాంక్షలు తెలుసు. అదేవిధంగా వారి పుత్రునికి కూడా ముఖేష్ కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలుసు. వారి ధర్మపత్ని అయినటువంటి పద్మా గారికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం. కార్పొరేటర్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క విఘ్నేశ్వరుని కృప వీరి ఇంటిపై ఉండాలి. ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు వీళ్ళ ఎల్లవేళలా వీళ్ళపై ఉండి ఆ విఘ్నేశ్వరుడి కృప వీళ్ళందరూ కూడా కలగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మా ఒక కొత్తకాపు గోవర్ధన్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా కొత్తకాపు విశ్వవర్ధన్ రెడ్డి, అదేవిధంగా అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే లడ్డు అనేది మామూలు విషయం కాదు. ఇవాళ లడ్డు కొన్నటువంటి మా నరసింహ యాదవ్ మరి రాబోయే రోజులలో కార్పొరేటర్ గా విజయం సాధించి రాజకీయాల్లో కూడా ముందుకు రావాలని కూడా ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ మరి ఒక అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై బోలో గణేశ మహారాజకి జై. ఈ యొక్క మీర్పేట్ కార్పొరేషన్ లో జిల్లాలో కూడా నవయుగ ఆధ్వర్యంలో నేను బచ్చమూరి నరసింహ పద్మా నరసింహ ట్రైనర్ నేను గత 3 సంవత్సరాలు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈసారి 3సారి కూడా పద్మా నరసింహ యాదవ్ గారు లడ్డు 5,61,000 రూపాయలకు కైవసం చేసుకున్నాం. కాబట్టి ఆ భగవంతుని జిల్లాలో కూడా మీర్పేట్ ప్రజావేగం కూడా అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను భగవంతుని లడ్డు నేను స్వీకరిస్తాను కాబట్టి అందరికీ జిల్లాలో ప్రజానికి నమస్కారం.